మూడు రంగులున్న ప్రతి కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి. ఆ కండువాలో హస్తం గుర్తు ఉంటేనే అది కాంగ్రెస్ పార్టీ కండువా అన్నారు. అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్లో ఉన్నా అని ఆయనే చెప్తుంటే ఇంకా ఎవరు చెప్తే నమ్ముతున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికే బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని, వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గత 2 రోజులుగా తెలంగాణ రాజకీయం అంతా ఇద్దరు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మాటల తుట్టాలే కాదు దాడుల వరకు వెళ్ళింది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది మన దౌర్భాగ్యం అమ్మ. హుందాగా రాజకీయాలు జరపాల్సిన వ్యక్తులు వీధి గుండాల్లాగా ప్రవర్తిస్తుంటే ఎవరేం చేస్తారు? దీనికి అంతటికీ మూల కారణం పాడి కౌశిక్ రెడ్డి, తన్నీర్ హరీష్ రావు మాత్రమే. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి నిన్నమన్న ఎమ్మెల్యే అయ్యిండు. అసెంబ్లీ లోపల బయట వారి ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవుతారా? ప్రజలు ఇటువంటి వాళ్ళని గెలిపిస్తారా? ఇప్పుడు ప్రొవోకేట్ చేసిన కౌశిక్ రెడ్డి గారు, మీ ఇంటికి వస్తా, నీ సంగతి చూస్తా అని చెప్పి మొత్తం కూడా 2 కోట్ల మహిళలను అవమానపరిచే విధంగా చీరా గాజులు చూపించి మీరు తొడుక్కోండి మీరు సన్నాసులారా అని చెప్పి సభ్య సమాజం వినకూడని మాటలు అంటే, దానికి రియాక్షన్గా గాంధీ గారు దాన్ని రియాక్ట్ అయ్యిండ్రు. సహజం కదా, మిమ్మల్ని తిడుతూ ఉంటే మీద దాడి చేస్తూ ఉంటే అవతల వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. గదిలో బంధించి పిల్లిని కొడితే కూడా అది సింహంలాగా తిరగబడుతుంది. కాబట్టి దీనికి మొత్తానికి కారణం పాడి కౌశిక్ రెడ్డి గారు, వెనక వ్యూహం రచించిన హరీష్ రావు గారు. మొత్తం సమాజంలో విలువలను తగ్గించడానికి వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం, రాజకీయ నాయకులు అంటేనే వెగటు పుట్టేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా భాష మార్చుకోవాలి, పంతా మార్చుకోవాలి, నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వ్యవహరించాలి తప్ప వీధి గుండాల్లాగా కాదు అని చెప్పి ఈరోజు వాళ్ళకి సూచన తెలుసుకున్నాం. ముఖ్యంగా అరికెపూడి గాంధీకి పిఎస్సీ ఇవ్వడం ద్వారానే ఇదంతా రచ్చ జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారు పిఎస్సీ అని చెప్పేసి హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హరీష్ రావుతో పాటు అంటే కాంగ్రెస్లో చేరినటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారు పిఎస్సీ అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, కాంగ్రెస్లో చేరలేదు నేను బీఆర్ఎస్లో ఉన్నాను వాళ్ళు అంటున్నారు. ఇటు మీరు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు అంటున్నారు. అసలు కాంగ్రెస్ కండుగా కప్పుకున్నారా, కప్పుకోలేదు? అమ్మ, నేను ఒక మాట చెప్తా. ఈ కణువ ఉంది, ఇది మహబూబ్నగర్ పట్టణంలో వేల మంది ఈ కణువ కప్పుకుంటారు. ఇది కాంగ్రెస్ కణువ కాదు. మీరు కూడా కప్పుకోవచ్చు, నేను కప్పుకోవచ్చు, చాలామంది కప్పుకుంటారు. ఇది మువ్వనెల జెండాకున్న కలర్లు. భారతదేశంలో అందరికీ ప్రీతిపాత్రమైన జెండా ఇది. ఎవరింటికి వస్తే గౌరవంగా కప్పుతారు శాలువాలు. మనం ఎవరింటికి వెళ్ళినా తీసుకెళ్తాం. కాంగ్రెస్ ఇక్కడ సింబల్ ఉండి ఇక్కడ చేయి గుర్తుంటే అది కాంగ్రెస్ కణువ అవుతుంది. ఆ మాత్రం సోయి కూడా వీళ్ళకి లేదు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్తారు. అందరూ వెళ్ళారు చాలామంది వాళ్ళ పనుల కోసం. మేము వెళ్ళే వాళ్ళం. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే, నేను బీజేపీ సభ్యునిగా ఉండే, ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్ళినా, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా, సెక్రటేరియట్కి పోయినా మా పనుల కోసం మేము వెళ్ళాలి. అది మా బాధ్యత. ఈరోజు హరీష్ రావు గారు చేస్తున్న మాటలు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాటలు కానీ శుద్ధ అబద్ధం. ఒక భార్యాభర్త మేము పెళ్లి చేసుకున్నామని చెప్పి వాళ్ళు వచ్చి బయట చెప్తే అదే ప్రామాణికం అవుతుంది తప్ప చుట్టాలు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు వాళ్ళు చెప్తే ప్రామాణికం కాదు. ఈరోజు నేను బీఆర్ఎస్ సభ్యుడినే అని చెప్పి గాంధీ గారు చెప్పిన మాటే ప్రామాణికం అవుతుంది తప్ప మిగతావి కాదు. ఆయన్నే చెప్పినాక ప్రశ్నించడానికి మీరెవరు, మేమెవరు? అంటే ముఖ్యంగా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పేసి అరికెపూడి గాంధీ చెప్తుంటే, ఒకవైపు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఇంటికి రావడానికి ఎందుకు భయపడుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఎందుకు వస్తారు కేటీఆర్ ఇంటికి? కేసీఆర్ మీద ఆయన కలకుందేమో. కేసీఆర్ అంటే విసుగుతోటి దూరంగా ఉంటున్నాడేమో పార్టీ కార్యక్రమాలకు. ఇప్పుడు అది కుటుంబ పార్టీ అయిపోయింది. అందరిని అవమానం చేసిర్రు గత 10 సంవత్సరాల్లో. ఎవరికి విలువ ఇవ్వలేదు. కాబట్టి కోపం ఉందేమో. అది వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఇంకొక మాట అంటా, కేటీఆర్ ఎందుకు లేడు ఇక్కడ? హరీష్ రావుకు కేటీఆర్కు విభేదాలు వచ్చినాయి కాబట్టి కేటీఆర్ అమెరికాకు పోయిండు. మరి అంతర్గత కుమ్ములాటలు నడుస్తూ ఉన్నాయి పార్టీలో. మరి అటువంటి అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఒక దగ్గర చూసిర్రా మీరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారా? పాల్గొనలేదు కదా. మరి వాళ్ళని ప్రశ్నించాలి, ఎందుకు మీరు ముగ్గురు కలిసి ఎందుకు వస్తలేరు అని. కాబట్టి హరీష్ రావు ఇంటికి పోతాడా, కేసీఆర్ ఇంటికి పోతాడా, అది గాంధీ గారి ఇష్టం. ఇష్టం ఉంటే పోతాడు, ఇష్టం లేకుంటే పోడు. దాన్ని మనం రాజకీయాలకు ఎట్లా ముడి పెడతాం? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అని చెప్పేసి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎం కూడా చెప్పారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? శాంతి భద్రతలకు విఘాతం వీళ్ళు కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుట్రతోటి. మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు వినాయక నిమజ్జనం జరగబోతూ ఉంది కాబట్టి ఏదో రకంగా టెన్షన్స్ క్రియేట్ చేయాలి, ఏదో రకంగా ఇబ్బందులు సృష్టించి దాని ద్వారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది, వారు మంచి పరిపాలన చేస్తలేరు, మేముంటే బాగుండే అని చెప్పి ప్రజలకు చెప్పాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే తప్ప నిజంగా చాలా చక్కగా పోలీసు అధికారులు తమ విధులను నిర్వహిస్తూ ఉన్నారు.
అధికారులందరూ కూడా రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో 16వ తారీఖు నిమజ్జనం ఉంది. వాటి ఏర్పాట్లలో వారు చాలా బిజీగా ఉన్నారు. ఇది మొత్తానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలంటే కండువాకి హస్తం గుర్తుంటేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 3 రంగుల జెండా కప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నేతని నేనని చెప్పేసి అరకపూడి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి కొంత కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 60 హైదరాబాద్.